హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ 'పుష్ప 2' నుంచి 'ఫీలింగ్' సాంగ్ అయితే వచ్చింది భయ్యా. ఈ సాంగ్‌ని ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అంటే, డీఎస్‌పీ విషయంలో గానీ, మరియు 'రష్మిక మందన' మరియు అల్లు అర్జున్ కెమిస్ట్రీ విషయంలో గానీ, అలాగే సాంగ్ లిరిక్స్ విషయంలో గానీ, అసలు ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అసలు ట్రోలింగ్‌కి ఈ సాంగ్‌లో ఏముంది అనేదనమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి ఎంటర్. ఇక విషయం ఏంటంటే భయ్యా, దీంట్లో అల్లు అర్జున్ మరియు 'రష్మిక మందన' డాన్స్ చించేశారు భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఈ వీడియో సాంగ్ చూస్తుంటే దాదాపు 13 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. 24 అవర్స్ కూడా అవ్వట్లేదు ఇంకా అనమాట. అయితే ఈ రకంగా ఉంటే ఈ సాంగ్ అనమాట మూవీలో అల్లు అర్జున్ మరియు 'రష్మిక మందన' పెళ్ళైన తర్వాత అయితే వస్తుంది. చాలామంది డ్యాన్స్ విషయంలో అనమాట ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్యా. ఏంటంటే వీళ్ళ కెమిస్ట్రీ బానే ఉంది. అంటే పెళ్ళైన తర్వాత ఈ సాంగ్ అయితే వస్తుంది. కానీ 'రష్మిక మందనని' ఈ విధంగా ఎవరు ఊహించుకోలేదు భయ్యా. ఎందుకంటే ఏ మూవీలో కూడా 'రష్మిక మందన' ఈ రకంగా అయితే కనబడలేదు. ఇది ఫస్ట్ పాయింట్. అదే కాకుండా అల్లు అర్జున్ అనే డాన్స్ విషయంలో ఈ రకంగా ఏ మూవీలో కూడా డాన్స్ చేయలేదు భయ్యా. అంటే కెమిస్ట్రీగా బాగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేలా, అంటే ఒక్కళ్ళే అయినట్టు వీళ్ళైతే డాన్స్ చేశారు భయ్యా. దీన్ని చూసి చాలామంది అనమాట ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ఈ సాంగ్ అనమాట పెళ్ళైన తర్వాతే వస్తుంది. ఆ విషయంతో అనమాట డైరెక్టర్ సుకుమార్ గారు ఈ విధంగా ఆలోచించి వీళ్ళ డాన్స్ ఈ విధంగా అయితే చేపించారు భయ్యా. కానీ సాంగ్ ఈ విధంగా చేపించారు అని చాలామంది అనమాట ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. డాన్స్ వేరే విషయంలో అయితే ఉంది భయ్యా. కానీ కెమిస్ట్రీ కూడా ఉండాలి భయ్యా. పెళ్ళైన వాళ్ళకి ఈ రకమైన కెమిస్ట్రీ ఉంటేనే అనమాట చాలామంది చూస్తారు. కానీ ఆ డాన్స్ అనమాట పాత కుటుడు అని చాలామంది అయితే చెప్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. అదే కాకుండా ఇప్పుడు సాంగ్ విషయంలో అయితే వద్దాం భయ్యా. సాంగ్ విషయంలో అనమాట ఫస్ట్ ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' మూవీలోంచి సాంగ్ అయితే కాపీ కొట్టారు అని చెప్తున్నారు భయ్యా. ఇక మలయాళం సాంగ్ భయ్యా. సాంగ్ మలయాళం అంటే చాలా రకంగా, అంటే అన్ని సాంగ్స్ అనమాట ఒకే రకంగా అయితే ఉంటాయి లిరిక్స్ అనమాట. అయితే ఈ సాంగ్‌లో అనమాట ఫస్ట్ ఆ రకంగా అయితే చాలా మందికి అయితే అనిపించింది. కానీ అదైతే కరెక్ట్ కాదు. ఆ సాంగ్‌కి ఈ సాంగ్‌కి చాలా తేడా అయితే ఉంది. అదే కాకుండా ఇంకో సాంగ్ అయితే ఉంది భయ్యా. ఆ సాంగ్‌ని కూడా కాపీ చేశారు అని చాలా మంది అయితే చెప్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఏంటంటే డీఎస్‌పీ గారు కాపీ కొట్టడం అంటే అదైతే జరగదు భయ్యా. ఆయన సొంతంగా ఆయనైతే రాస్తారు భయ్యా. ఆయన కమ్‌బ్యాక్ అలాంటిది. ఆయన మ్యూజిక్ విషయంలో అనమాట ఎప్పుడు తగ్గలేదు భయ్యా నాకు తెలిసి. అదే కాకుండా అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని కాపీ కొట్టారని చెప్పడం నాకైతే మంచిగా అనిపియలేదు భయ్యా. అదే కాకుండా భయ్యా ఇంకో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ నుంచి చాలా సాంగ్స్ అయితే వచ్చాయి భయ్యా. కానీ ఐటెం ఎక్స్‌పోజింగ్ ఇచ్చింది భయ్యా దీంట్లో 'రష్మిక మందన'. అది చాలా మందికైతే నచ్చలేదు. ఎందుకంటే ఈ మూవీ దాదాపు చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్యా. అందుకనమాట యాంటీ ఫ్యాన్స్ ఈ విధంగా 'రష్మిక మందన' మరియు అల్లు అర్జున్ అని ఈ 'పుష్ప' మూవీ టీం మీద ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు నాకనిపించింది. ఇక ఈ మూవీలో ఈ సాంగే మెయిన్ అని నాకే అనిపించింది భయ్యా. అంత బాగుంది. డాన్స్ చాలా బాగా చేశారు. ఒక్కళ్ళే అయినట్టు నాకైతే అనిపించింది. అల్లు అర్జున్, 'రష్మిక మందన' పోటీ పడి డాన్స్ చేసినట్టు నాకైతే అనిపించింది భయ్యా. అంటే చాలామందికి నచ్చదు భయ్యా. ఈ రకంగా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందేమో అని చాలామంది అయితే అనుకుంటారు. వాళ్ళు ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.